నమస్తే. తెలంగాణలో ఈ సిఎంఆర్ రైస్కి సంబంధించిన భారీ కుంభకోణం జరిగింది. సో ఈ కుంభకోణానికి బీసీల కోసం కొట్లాడుతున్న బీసీ నాయకుడు, సూర్యాపేట జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్న, రాజకీయాలు చేస్తున్న వట్టె జానయ్య యాదవ్ కూడా 72 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని, ఈ సిఎంఆర్ ధాన్యం వచ్చిన తర్వాత ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి ఎఫ్సిఐకి అప్పగించలేదని, సివిల్ సప్లైకి అప్పగించలేదని, ఆయన మీద కేసులు అయినాయని సో పెద్ద వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అసలు ఇంతకి వట్టె జానయ్య యాదవ్ ఎక్కడున్నాడని నేను కనుక్కొని ఒక ప్లేస్కి వచ్చిన, అయితే ఆయన పరారీలో ఉన్నాడని ఇట్లా రకరకాలుగా వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఈ కేసు ఏంది? ఈ 72 కోట్ల కుంభకోణం నిజంగానే ఆయన చేసిండా? ఆయన కుటుంబం పేరు మీద ఉన్న ఈ వజ్ర రైస్ మిల్లో ఇంత అరాచకాలు జరుగుతున్నాయని జరుగుతున్న ప్రచారం నిజమేనా? ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే వట్టె జానయ్య యాదవ్ చెప్తేనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వము, అక్కడున్న నాయకులు చెప్తున్న వర్షన్ ఇంకొకలా కనబడుతున్నది. అసలు ఏంది రైస్ మిల్లో జరిగినటువంటి వ్యవహారం? ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది. ఆయన కోర్టుకి బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కోసం కోర్టుకి వెళ్ళిండు. కోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. నిన్న ఒక ఆర్డర్ ఇచ్చింది. 29/7/2026 రోజున ఒక ఆర్డర్ ఇచ్చింది. హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఎట్ హైదరాబాద్, సిఆర్ఎల్పి నెంబర్ 12031 ఆఫ్ 2026. కోర్టు ఏమన్నదంటే, ఎట్ రిక్వెస్ట్ ఆఫ్ లెర్న్డ్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ లిస్ట్ ఆన్ 27/8/2026. సో ఎవరైతే పిటిషనర్ తరపున, అంటే జానయ్య యాదవ్ తరపున అడ్వకేట్ అభ్యర్థన మేరకు, టిల్ దెన్ ద రెస్పాండెంట్ ఈస్ డైరెక్టెడ్ నాట్ టు టేక్ ఎనీ coercive steps against the petitioners. సో ఎవరైతే వట్టె జానయ్య యాదవ్ అండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందులో, వాళ్ళ మీద ఆగస్టు 27వ తేదీ దాకా ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం లేదు, వాళ్ళని టచ్ చేయొద్దని చెప్పింది. సో ఆ కేసు విచారణ 27/8/2026 మళ్ళీ జరుగుతుంది. ఆ రోజు వరకు పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పింది. ఇది చెప్పిన ఇమ్మీడియట్గా మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ ఆయన మీద నమోదైంది. సో నిన్న మొన్న పేపర్స్లో జేపీ రైస్ మిల్ అని ఒక రైస్ మిల్, ఊరు పేరు లేని మొత్తం డోర్లు వేసి ఉన్న రైస్ మిల్లులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయని ఆ దాన్ని పెట్టి మళ్ళీ జానయ్య యాదవ్ మీద కేసు అయింది. మరి దీంట్లో ఏం జరిగింది ఇవన్నీ ఒకసారి తెలుసుకుందాం. నా ముందు వట్టె జానయ్య యాదవ్ గారు ఉన్నారు. అందరూ ఎదురు చూస్తున్నారు ఆయన ఏం రెస్పాండ్ అవుతారు, ఎట్లా రెస్పాండ్ అవుతారని. కెమెరా అటు తిప్పు. నా ముందు జానయ్య యాదవ్ గారు ఉన్నారు. జానయ్య యాదవ్ గారు నమస్తే. నమస్తేనా. పారిపోయిరా? ఇప్పుడు అప్ స్కాన్లో ఉన్నారా మీరు? లేదన్నా, నేను తప్పు చేసి పారిపోయినరన్నది మీ మీద వస్తున్న ఎలిగేషన్. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి వర్షన్లో వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. కానీ నేను తప్పు చేసిన, ఉప్పు చేసుకున్నా అనే దానికి కోర్టు 2 రోజులలో నాకు కోర్టు ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చింది. నన్ను వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎలాంటి విచారణ లేకుండా, ఏ సంబంధం లేకుండా ఇమ్మీడియట్గా తీసుకుపోయి జైల్లో పడేయాలి. ఎందుకు అంటే, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను వ్యాపారంలో ఎప్పటి నుంచి ఉన్నా ఏందనే దాని మీద నేను మీకు పూర్తి క్లారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఆ రోజు కూడా విజిలెన్స్ వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను విజిలెన్స్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఒక వీడియో ఏదో సర్క్యులేట్ వాళ్ళతో మాట్లాడారు. మీకు ఎదురుగున్నది? నా ఎదురుగున్నది సివిల్ సప్లై సంబంధించిన డిఎస్ఓ గారు, డిఎం గారు, ఇంకా డిటి గారు, వాళ్ళకి సంబంధించిన మొత్తం టీం అందరు వచ్చారు. అసలు ఏంది ఇది ఎక్కడంటే, సార్ మాకు సంబంధం లేదు, కలెక్టర్ గారికి కూడా సంబంధం లేకుండా స్టేట్ నుంచి వచ్చింది, స్టేట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తారు, మేము కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు. నేను మాట్లాడినా కదా, క్వశ్చన్ చేసినప్పుడు అంతా కూడా వివరణ ఇచ్చారు. అసలు విచిత్రం ఏంటంటే, అసలు నా మిల్లుకు రావటం ఏంది? నా మిల్లు ఎప్పుడన్నా మీరు ఎందుకు బయట ఉన్నారు, వెళ్ళిపోవచ్చు కదా అంటే, వెళ్ళిపోతే అరెస్ట్ అయినా? అంటే నేనేమంటున్నా అంటేనా, ఈ ప్రభుత్వం నిజంగా మా కలెక్టర్ స్థాయి వరకు కూడా వాళ్ళకి నేనేందో తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైస్ మిల్లులకు సంబంధించిన దాంట్లో వజ్ర వికాస్ రైస్ మార్ట్ అనేటటువంటిది ఏ రోజు కూడా చిన్న డిఫెక్ట్ కూడా లేకుండా నడుచుకుంటూ వస్తున్నటువంటి రైస్ మిల్లు. నేను రేపు మీరు ఉండరుగా స్టేట్ మీడియాని తీసుకుపోయి కూర్చోబెట్టడానికే కూర్చున్నా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దొంగలు కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర. నేను 2023కు ముందు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించి ఆ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల మీద మాట్లాడినప్పుడు, ఆనాడు ఉన్నటువంటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి నా మీద అనేక రకమైనటువంటి కేసులు పెట్టాడు. ఆ కేసులలో భాగం రైస్ మిల్ మీద కూడా అనేకమైన దాడులు చేశారు. ఎక్కడ కూడా చీమంతా కూడా రైస్ మిల్ జరగాల్సినటువంటి పద్ధతి ప్రకారం సిఎంఆర్ తీసుకుంటుంది, సిఎంఆర్ పెడతా ఉంది. వజ్ర రైస్ మిల్ అనేది అక్కడ ఉన్నటువంటి రైతుల పక్షాన నిలబడేటటువంటి రైస్ మిల్లు. అనేక మంది సివిల్ సప్లై కమిషనర్స్ నా మిల్లుకి వచ్చి అప్రిషియేట్ ఇచ్చినటువంటి సందర్భం. నేను ఏమంటుంటే, 2021 పాయింట్ ఏంటంటే, మీ మీద వస్తున్న ఎలిగేషన్ 72 కోట్ల ఫ్రాడ్ చేసిండు వట్టె జానయ్య యాదవ్.
అన్నది మీ మీద వస్తున్న అలిగేషన్. సో నిజంగానే 72 కోట్ల స్కామ్ జరిగిందా? జరిగింది కానీ మీరు చేయలేదా? సో నిజంగానే ఆ కస్టమ్ మిల్లుడ్ రైస్ ఏదైతే ఉందో ప్రభుత్వం రైతుల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం మీకు ఇస్తే, రైస్ మిల్లుకి ఇస్తే మీరు బియ్యంగా మార్చి సివిల్ సప్లైకి, ఎఫ్సిఐకి సప్లై చేయాలి. సో ఆ బియ్యం అనుకున్నది మీరు అంటే ఎంతైతే తీసుకున్నారో ఇవ్వాల్సింది ఇవ్వకుండా మీ దగ్గర పెట్టుకొని మీరు అక్రమ మార్గంలో ఆ 72 కోట్ల స్కామ్కి పాల్పడ్డారు అన్నది ఎలిగేషన్. ఓకే అన్న, ఇది నిజమే అయితే రీసెంట్గా సిఎంఆర్ వడ్లు అన్ని మిల్లులకు సప్లై చేశారు. మా కనీసం పర్మిషన్ కూడా లేదు. మేము అసలు ఆ వడ్లు తీసుకుంటానికి అగ్రిమెంట్ వేయలేదు. మాతో నా అగ్రిమెంట్ కూడా తీసుకోలేదు. నేటి వరకు నేను 21-20 నుంచి స్టార్ట్ అయినటువంటి నా మిల్లు ఏ ఒక్క రోజన్నా సిఎంఆర్ ఇయ్యటంలో ఈ మిల్లు వెనకబడ్డది అని ఉంటే, వెనకబడ్డట్టయితే సివిల్ సప్లైమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు ఇమీడియట్గా నాకు నోటీసులు ఇస్తారు. నువ్వు ఈ క్రాప్ తీసుకున్నావు, మాకు ఈ క్రాప్ సరైన సమయం పెట్టలేదు అనేటటువంటిది ఎలిగేషన్ ఉండాలి, నాకు నోటీస్ రావాలి. ఎలాంటిది లేకుండా అకస్మాత్తుగా విజిలెన్స్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు కలెక్టర్ గారి దగ్గర పోయి మాట్లాడినా, ఏం సార్ ఇదంటే జానయ్య గారికి నేనేం చేసే పరిస్థితి లేదు, మా పరిధిలో లేదు. అది ఎట్లా సార్, మేము వద్దంటుంటే కూడా నాకు ఇవ్వాల్సిన దానికంటే కెపాసిటీ నుంచి వడ్లిచ్చిరు, నేను పెట్టాల్సిన దానికంటే ఎక్కువ మీ అందరినీ ఇబ్బంది పెట్టి ఎఫ్సిఐకి సివిల్ సప్లైకి సంబంధం ఉండదు. సివిల్ సప్లైలు చెప్తే ఎఫ్సిఐలు వినరు, వాళ్ళు దిగుమతులు చేసుకోరు. అయినా కూడా నేను జిఎం లెవెల్లో కూడా కలిసి, ఎందుకు అంటే సిఎంఆర్ అనేది మా మీద ఉన్నా కొద్ది దరిద్రం మాకు. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు కూడా తెలియనటువంటి విషయం ఏంటంటే అన్న, ఇవాళ కింటా వడ్లు మాకు ఇస్తారు, మేము 67 కేజీలు 68 కేజీలు బియ్యం వేయాలి. నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా, 67 కేజీలు బియ్యం 68 కేజీలు కింటా వడ్లు పడితే వస్తాయంటే నేను నాకున్నటువంటి ఆస్తులు మొత్తం ఇప్పుడు వీళ్ళు పెట్టింది నా మీద 70 కేజీలు 70,000 అంటారు, ఒకటి 20,000 అంటారు, ఒకటి 60,000 అంటారు. అసలు ఒరిజినల్గా ఏముందో నాకు తెలుసు. ఎందుకంటారంటే నాతో బహిరంగ విచారణకు వస్తా అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని వచ్చినా లేదు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వచ్చినా లేదు, విజిలెన్స్ వాళ్ళు వచ్చినా లేదు. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి అక్కడ కనుక నేను ఏమాత్రం షార్ట్ ఫాల్ ఉన్నా నేను అక్కడికక్కడే ఏ శిక్ష చేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ అసలు నా వివరణ తీసుకోకుండా, నాకు సంబంధం లేకుండా, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్కి సంబంధం లేకుండా ఇమీడియట్గా రాష్ట్రం విజిలెన్స్ వాళ్ళని వచ్చి అందులో కనీసం ఆ క్యాల్కులేషన్ అన్న పెద్ద గోడలు, సూర్యాపేట నాకున్న గోడలు పెద్ద అన్ని నిండుగా ఉన్నాయి. ఆ గోడౌన్లో ఎన్ని ఓట్లు పడితే కూడా వానికి అవగాహన లేదు. విజిలెన్స్ వాళ్ళకి ఏముంటుందన్న, ఏం అవగాహన? ఇప్పుడు ఏం రాసుకున్నారా? ఏం లేదు, నా కాడికి వచ్చి లెక్కేసుకురు వాళ్ళు ఏదో సంతకం పెట్టమని అతను ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టుకురు. అదే అట్లా అన్నాం అంటే ఫుల్ రౌండ్ అప్ చేసి పెట్టిరు. నన్ను బయటకు వెళ్ళి చెప్పారు. నేను ఎమ్మటే ఆ డిఎంని వాళ్ళందరినీ అడిగిన, నా ఎవిడెన్స్ కూడా ఉంటుంది. సార్ నాతో ఎందుకు సంతకం పెట్టు? సార్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఏదో నోటీస్ ఇచ్చిపోతారు, ఏదంటే మళ్ళీ మేము ఉన్నాం కదా సార్, మీకు ఎందుకు పెట్టండి సార్, ఎందుకు సార్ ఇష్యూ ఎందుకు చేస్తారు సార్? అదేంది ఇష్యూ చేస్తారు ఏంది? ఇది వ్యాపారానికి సంబంధించి అసలు వాళ్ళు రావడానికే తప్పు. ఎందుకంటే నేను ప్రాంప్ట్గా ఉన్నాను. నాది ఇంకొకటి అన్న, నేను పోయిన ఖరీఫ్ ఉంటుంది, రబీ ఉంటుంది, అంతకుముందు ఒక రబీ ఉంటుంది. నాకు అంతకుముందు రబీ క్లియర్ అయిపోయింది, ఇంకొక 20-30 ఏసికలు, దానికి ఇంకా 2 నెలల టైం ఉంది. 70 ఏసికలు నా మిల్లులో 8 ఏసికలు ఒకే రోజు స్టార్ట్ అవుతాయి. 8 ఏసిక, ఒక ఏసీకే అంటే 290 క్వింటాలు. ఏసీకే అంటే 290 క్వింటాల బియ్యం పంపుతాం. అంటే ఈ రాష్ట్రంలో మా సూర్యాపేట జిల్లాకు వస్తే నా మిల్లు నడిచినట్టుగా ఎవరిది నడవదు. అంటే నేను ఇమీడియట్ గా 50 ఏసికలు అంటే నాకు వారం రోజులు అది కంప్లీట్. ఇక మిగతా 2 సీజన్లకు 3 నెలల సమయం ఉంది మేము సిఎంఆర్ సప్లై చేయడానికి. 3 నెలల సమయం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు అడ్వాన్స్ వచ్చి నువ్వు షార్టేజ్ ఉందంటే, అసలు నాకున్న వడ్లన్నీ పోయిన సంబంధించిన వడ్లే, నేను అవి కాకుండా ప్రైవేట్ మార్కెట్లో కొనిపెట్టిన వడ్లు ఉన్నాయి. అరే కనీసం నా వివరణ తీసుకోకుండా నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు అక్కడ ధాన్యం మీరు సిఎంఆర్ కింద రైతుల దగ్గర నుంచి మీకు ఇచ్చిన ధాన్యము మీ దగ్గర లేదు అన్నదా? ఇప్పుడు వాళ్ళు లేదని వాళ్ళ ఎలిగేషన్ ఉన్నది అన్ని ఛాలెంజ్ చేస్తా అంటున్నారు ఇప్పటికైనా. ఇప్పుడు అది ఏంది గోడౌన్ ఎక్కడే ఉన్నాయి కదా, ఇప్పుడు గోడౌన్లు అట్లనే ఉన్నాయి. అంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్ ఓవర్ మా వాళ్ళందరూ బయటకు వెళ్ళి తాళాలు ఓపెన్ చేసి జాన యాదవ్ తీసుకెళ్తే ఏ షార్ట్ బరాబర్ చూపిస్తా, ఒక్కటి కూడా ఒక్క గింజ తేడా లేకుండా. కానీ ఆ గింజ అంటే వేరియేషన్ నేను ఏం చెప్తున్నా అంటే, వీళ్ళు ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మిల్లర్లని దోపిడీ చేస్తా ఉంది. ఏ రకంగా దోపిడీ? 1900 చిల్లర 2000కు ముందు ఏదో ఇచ్చినటువంటి లెక్క ఏంటంటే, 1 క్వింటా వడ్లిస్తే 68 కేజీలు బాయిల్ చేయాలి, 67 కేజీలు రారేసేయాలి. నేనేమంటున్నట్టే అన్న, 1 క్వింటా వడ్లు వీళ్ళని వచ్చి మిల్లింగ్ చేయమని చెప్దాం. మిల్లింగ్ చేస్తే 67, 68 కనుక వస్తే ఏ మిల్లులో కూడా షార్టేజ్ ఉండదు, ఏ మిల్లు కూడా డిఫాల్ట్ కాదు, ఏ మిల్లు కూడా తప్పు కాలేదనే దానికి నేను ఒప్పుకుంటాను. ఎంత ఇస్తుంది ఒక క్వింటా ధాన్యం? అన్న 1 క్వింటాన్నర వడ్లు పడితే ఇవాళ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బియ్యం వస్తున్నాయి అన్న. మరి లాస్ కదా. అరే ఏం చేస్తారు ఇప్పుడు? ఇవాళ వాస్తవంగా లాస్ వ్యాపారం ఎందుకు చేస్తున్నారు? వాస్తవంగా రైస్ మిల్లు నడిచేది ఎక్కడ అంటే, అల్లకు దిగిన తర్వాత పీకో లేక ఏకో లేక దాన్ని రొటేషన్ చేస్తూ ఉంటారు. ఎట్లా రొటేషన్ చేస్తారు? ఈ సీజన్ ఇచ్చిన వడ్లని వాడుకొని మళ్ళీ ప్రైవేట్లో కొనుక్కొని రొటేషన్ చేస్తుండ్రు. కానీ జానా అంటారు అది కూడా చేయడు. నేను ఎందుకు చెప్తా ఉన్నంటే, నేను నా మీద అందరి కన్నుంది. అలా రాజకీయంగా నేను బయటకు వెళ్ళిన తర్వాత నన్ను అనేక రకాల కేసులు పెట్టారు. గత ప్రభుత్వం కూడా చూసారు మీరు. కేసు అయిపోవని ఇంకో కేసు పెట్టారు, కేసు అయిపోయి ఇట్లా పెట్టి అలసిపోయినా.
నేను సీఎంఆర్ నిజంగా నేను ఏమాత్రం పొరపాటున్నా నాకు ఒడ్లు రావు, ఒడ్లు ఇయ్యరు. కానీ వాళ్ళకు గత్యంతరం లేక పోయిన రబీ సీజన్లో నేను ఒడ్లు వద్దని ప్రైవేట్ మార్కెట్ పోతా ఉంటే గౌరవ కలెక్టర్ గారు నా మిల్లుకు వచ్చినటువంటి ఎవిడెన్స్ ఉంటుంది. నా కెపాసిటీ ఒక్కొక్క మిల్లుకు 80,000 క్వింటాలన్నా తీసుకోవాల్సింది. వాళ్ళు మొన్న విపరీతంగా పోయిన రబీ ఈ సీజన్లో నేను పట్టించుకోలే, వాళ్ళు నా కాడికి ఇచ్చినా ఇంకా అది కూడా ఇంకా కొత్త కథ ఉంది, దాని స్టోరీ తర్వాత మాట్లాడదాం. ఈ మిల్లులల్లో ఒకవేళ నేను ఏమాత్రం వెనక ముందు చేసినా ఈ డిపార్ట్మెంట్ వేయకూడదు కదా. అంటే వాళ్ళు వద్దంటుంటే తెచ్చేసిరా? అంతే కదా. అసలు నేనేమంటున్నట్టన్నా నాకు ఇచ్చిన సీజన్ నేను అగ్రిమెంట్ చేసిన కాడికి నా కాడ లెక్క చూపిస్తా. ఒక్క కింటా ఒడ్డు తక్కువ నేను, ఎందుకంటే మాట పడటం కాదు, సరే కిందనో మీదనో పడి మార్కెట్ ఆంధ్ర నుంచి ఒడ్లు కొని ఏదో చేసుకుంటూ పోతూ ఉంటాం. వీళ్ళకి అన్నీ తెలుసు. కానీ నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తాను, నేను మా మిల్లులకు వచ్చిన తర్వాత షార్టేజ్ అని చూపిస్తా అంటారు కదా, నువ్వు కింటా వడ్లకు 68 కేజీలు బియ్యాన్ని కనుక మనం టెక్నికల్గా తీసి చూపించగలిగితే రైస్ మిల్లు వ్యవస్థలో ఏ ఒక్క రైస్ మిల్లర్ కూడా పొరపాటు చేయలేదని చెప్పొచ్చు. కానీ అసలు పొరపాటే మీరు చేస్తా ఉన్నారు. కావాలని ఒడ్డు రాగానే తీసుకొచ్చి అలా మీద పడేసి అన్న ప్రతి చివరి గింజ వరకు కొంటామని వచ్చి ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంపీ వచ్చి రోడ్ల మీదకి వచ్చి లెచ్చరిచ్చిపోతారు. ఎవరు కొంటున్నా, ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి కొంటున్నా, తడిసిన ప్రతి ఒడ్ల గింజని ఒక ఒడ్ల బస్త తడిస్తే 10 కేజీలు తూకం ఎక్కువ వస్తుంది. ఆ తూకం తీసుకొచ్చి మిల్లులలో పడేసిపోతారు. అవి ఆరి బియ్యం అయ్యేసరికల్లా 20 కేజీల షార్ట్ వస్తుంది. ఈ షార్ట్ పాలంతా ఎవడు పడిస్తుండు? మిల్లర్లు అప్పుల పాలయ్యి ఆగమయ్యి బదనం కాకుండా ఉండడం కోసం ఇవాళ నిజమైన వ్యాపారం చేసేటోళ్ళు ఆర్యవశులు ఉంటారు. వాళ్ళు తక్కువ సీఎంఆర్లకు వస్తారు. కొత్త మాలాంటి వాళ్ళు మేము ఏంటంటే, నేను ఆ రోజు ఉన్నటువంటి డీసీఎంఏ చైర్మన్గా రైతులకు ఒకేసారి కాళేశ్వరం ప్రాజెక్టు కాంచి ఒడ్లు వచ్చిన తర్వాత విపరీతంగా వస్తే ఆ ఉన్న మిల్లు కెపాసిటీ సరిపోకపోవడంతో నేను రైస్ మిల్ వ్యవస్థలోకి వచ్చిన. నేను వచ్చిన తర్వాత మా కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా ఏది ఉన్నా కూడా ఆ రైతును కాపాడుకుంటూ వస్తా ఉన్నాను. ఆ రైతును కాపాడుకుంటూ వచ్చే ముసుగులో మాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైస్ మిల్లర్ బయటికి పోయి చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక సీజన్ నడిపించేసరికల్లా మనకి 5 కోట్లు 6 కోట్లు లాస్ వస్తుంది. మళ్ళీ అది గెటెన్ కావాలంటే ఇప్పుడు మీరు చెప్పారుగా ఇంకేదో రైస్ మిల్లు పోతున్నారు. ఇప్పుడు ఏదో సత్యసాయి రైస్ మిల్లుకు సంబంధించిన దారిలో పోతుంటే పట్టుకోరట కదా మీ అన్న. ఈ మాట దీని మీద గౌరవ కలెక్టర్ గారి మీద మాకు గౌరవం ఉంది, మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మీద నాకు నమ్మకం. వాళ్ళని మీరు లైవ్లోకి పోయి మాట్లాడండి. ఇది తప్పేనా, వాస్తవంగా ఇట్లా పెట్టవచ్చా పెట్టకూడదా? ఎందుకు చెప్తున్నంటే, మా సీజన్కి ఇచ్చిన టార్గెట్ ఎఫ్సీఏలు నచ్చినాడు తీసుకుంటూ నచ్చకపోతే బ్రేక్ చేస్తాడు. మరి వాళ్ళు బ్రేక్ చేసినాడు మిల్లు ఆపుకుంటే మనం నెలకు 20-30 లక్షలు జీతాలు ఇవ్వాలి. ఆ జీతాలు ఇవ్వాలంటే రొటేషన్లో ఏం చేస్తాం, ఆ బియ్యం పక్క మిల్లుల పేరు మీద పెట్టుకొని మళ్ళీ మనది ఆర్డర్ వచ్చినాడు ఆ మిల్లు వాళ్ళతో మేము మెట్టించుకుంటూ పోతాం. ఇది రొటేషన్లో జరిగేది. దీన్ని ఇప్పుడు 100%. ఇప్పుడు నా మిల్లు మీద నాకు ఆర్డర్ కంప్లీట్ అయిందన్న, అప్పుడు ఏం చేస్తాం, మిల్లు ఆగుతుంది ఒక 4 రోజులు. మిల్లు 4 రోజులు ఆగితే జీతాలు ఎట్టేయాలి. అప్పుడు ఏం చేస్తాం అంటే పక్క మిల్లు గవర్నమెంట్కే, మేము ప్రైవేట్ మార్కెట్ చేసేది కాదు, పక్క మిల్లుకు గవర్నమెంట్ ఎఫ్సీఐకి ఇవ్వాల్సినటువంటి బియ్యాన్ని అన్న నీ మిల్లు మీద అవకాశం ఉందంటే నాకు 10 లారీలో 2 లారీలు 1 లారీ పెట్టమన్నప్పుడు మీచోలో పెట్టుకొని మళ్ళీ ఆయనకు బ్రేక్ అయినప్పుడు ఆయన మాకు పెడతారు. అట్లా మేము ఇచ్చిన మాకు ఇప్పుడు 30 రోజులు టైం ఇస్తారన్న, 200 వేసుకెళ్ళి పెట్టాలి. 30 రోజులు ఒక మిల్లు పెట్టాలంటే కాదు, పక్క నుండి 4 మిల్లులు కోఆర్డినేషన్ చేసుకుని టకాటక పెట్టి టార్గెట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది జరిగేది, వాస్తవంగా జరిగేది. దీన్ని కావాలని చిత్రీకరించి ఏం దొరకలేదు జానయ్య దగ్గర, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, జానయ్య మీద కేసులు పెట్టాలి. ఇప్పుడు చెప్పిన ఈ రెండింటి మీద నాకు సుప్రీంకోర్టు గౌరవ న్యాయస్థానం నాకు అవకాశం ఇచ్చింది 4 రోజుల వరకు. దాని మీద ఎమ్మటి ఇప్పుడు ఇంకో కొత్త మిల్లు మీదనట. ఇప్పుడు అసలు ఊరు పేరు లేని మూసేసిన జేపీ రైస్ మిల్ ధాన్యం కూడా దానికి కూడా మీకు లింక్ పెడుతున్నారు కదా. మరి అన్న ఒక్కటే మాట చెప్తా ఉన్నా, జేపీ రైస్ మిల్ అనే దానికి ఎప్పటి నుంచి వీళ్ళు వడ్లిస్తారు, ఏ ఒక్క రోజన్నా ఆ మిల్లు రన్ అయ్యి మిల్లింగ్ చేస్తే అక్కడ కరెంట్ బిల్లు వస్తుందన్న. వచ్చిన మిల్లు అయిన తర్వాత తౌడు ఉంటుంది అన్న, తౌడుని జిఎస్టీ రూపంలో మార్కెట్ చేసుకుంటాం అన్న. ఆ జిఎస్టీ ఉంటుంది ఆ మిల్లు పేరు మీద. అసలు ఆ మిల్లు ఒక్క రోజు కూడా నడిచినటువంటి చరిత్ర లేదు. అదే వాళ్ళు కూడా అదే చెప్తారు, మూసేసిందే ఉంది రైస్ మిల్లు. సో ఆ ధాన్యం ఇటు మీ రైస్ మిల్లోకి వచ్చింది అన్న. ఒకటే మాట, మూసేసిన రైస్ మిల్ అంటే ఒక సీజన్ కు ఇస్తే 2వ సీజన్ తెలుసుకోవాలి. వీళ్ళు ఆఫీసర్స్ కానీ ప్రజల కష్టార్జితంతో జీతాలు తీసుకుంటున్నటువంటి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఉంది కదా, నీకు ఈ సీజన్ మిల్లు కోట్లు ఇచ్చారన్న, నువ్వు ఈ సీజన్ నడపలే పెట్టలే, అది ఏదో సంథింగ్ బయటకు పోయేదో మాయ చేసిండు అన్నప్పుడు 2వ సీజన్ కొట్టలేయకూడదుగా. నువ్వు ఇట్లా వరుసగా 3-4 సీజన్లకు 14,000 కోట్లు 14 కోట్లు అయినా చూపి పేపర్లో చూసినా ఇస్తే దానికి జానయ్య బాధ్యులు అవుతుంది. ఎట్లా నన్ను బాధ్యులు చేస్తావు? నువ్వు ఆ మిల్లు ఒక సీజన్ నడవకపోతే 2వ సీజన్కు ఆ మిల్లుకు వడ్లేయొద్దు కదా. అధికారులు ఇమీడియట్ గా దాన్ని చేయాలి కదా. ఇప్పుడు అధికారులు ఎప్పుడో క్లోజ్ అయిన మిల్లుని పట్టుకొని వచ్చి ఇవాళ ఒకరు నిజంగా కేసే చేస్తే అది ఇప్పుడు బంద్ అయ్యి కూడా పోయిన సీజన్కి వడ్లేయాలి, అంతకు ముందే చేయాలి, కేసు చేయాలిగా. ఇప్పుడు మన రబీకి వడ్లు ఇవ్వలేదు అన్నలకు, అంతకుముందుకి ఖరీఫ్కి ఇచ్చారా ఏదో నాకు కూడా పెద్దగా తెలియదు వాళ్ళ మిల్లుల గురించి. ఒకవేళ బ్రేక్ కాగానే దాన్ని తెలుసుకోవాలని కేసు చేయాలి కదా. ఇవాళ నన్ను కేసు చేయాల్సిన తర్వాత నా మిల్లు మీదకి వచ్చి చేసి దీని మీద నేను ఆర్డర్ తెచ్చుకోగానే మళ్ళీ దాని మీద కేసులో నన్ను లింక్ చేస్తున్నారు మీ దానికి. మీకు అసలు నాకు విచిత్రం, నేను ఇప్పటివరకు దాన్ని చూడలే, ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూడలే. ఆ మిల్లులో నేను A2 పెట్టినట్టు నన్ను
ఇవాళ ఏటు పెడతా దీంట్లో ఇంకేదన్నా వీళ్ళు ఇంకోటి అక్కడ అంటే ఏంది అసలు లింక్ ఏంది మీకు దానికి? అనానా నాది పెద్ద రైస్ మిల్లు, ఎవ్వరికి ఆపద వచ్చినా నా మిల్లుకి వచ్చి మిల్లింగ్ చేయించి తీసుకుపోయి ఆ మిల్లుల్ని కాపాడుకుంటే వీళ్ళే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వాళ్ళే చేసేది. ఎవరు పంపించిన జానయ్య గారు అంటే ఇలా ఒకటే మాట చెప్తున్నా, ఏ మిల్లు పోయిండో పోలేదు 2 సార్లు కలెక్టర్ గారు నా మిల్లుకి వచ్చిపోయిండు. మీ మిల్లుకి 2 సార్లు వచ్చాడు? 2 సార్లు వచ్చి ఎప్పుడు వచ్చిండు? పోయిన రబీ సీజన్లో వచ్చిండు, అంతకుముందు ఖరీఫ్ సీజన్లో వచ్చిండు. జానయ్య గారు మీరు ప్రజల పక్షపాతి, మరి మీరు రైతులను కాపాడాల్సిన బాధ్యత మీద ఎక్కడ దిగుమతి కాకపోయినా తడిసి మొలకలు వస్తే నా మిల్లు తీసుకొచ్చి ఇచ్చిపోతారు. నేను ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉన్నా, నేను మా వర్గాల కోసమే ఫైట్ చేస్తున్నా. మా వర్గాలు పండించినటువంటి గింజ తడిసిపోయిందని ఆడ పడేస్తే నేను తీసుకోకపోతే ఇంకోటి తీసుకుంటాడు అనేటటువంటి ఉద్దేశంతోనే నేను అలా మా రైతులందరినీ కాపాడుకుంటూ రైతుల పక్షాన్ని వస్తాను. ఇంకోటి ఏంటంటే రైతుల నూలు ఏ ఒక్క రైతుకు కూడా నా దగ్గర పోయిన సీజన్లో అందరు సన్నాలు కొన్నారు, నేను ఒక్కనే దొడ్డు 1000 కొన్నా. ఎందుకు అంటే ఎవరు కొనట్లేదు, సన్నాలకు రేట్ వస్తుంది, ఎలినో ప్రభావం ఉంది అన్న తర్వాత మిగతా మిల్లర్లందరూ వ్యాపారం కోసం చేస్తారు. నేను సర్వీస్ ఓరియంటెడ్. మీరు నా రికార్డు తీయండి, పోయినసారి 1010 వడ్లు కొన్నా, ఏ ఒక్క మిల్లర్ కూడా కొనకపోయినా. కానీ వాళ్ళ సన్నోళ్ళు కొనుక్కున్న వాళ్ళు ₹1 కోట్ల సంపాదించుకోరు. నేను నష్టమైన లాభమైన నా రైతును కాపాడుకునే పనిలో నేనున్నా. నువ్వు రేపు ప్రజాక్షేత్రంలో నేను తీసుకొని పోతా. తీసుకుపోయిన తర్వాత అక్కడ జరుగుతున్న వాస్తవ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై డిపార్ట్మెంటు అడ్డం పెట్టుకొని ఎన్ని రకాల ₹1,000 కోట్ల దోపిడీ చేసుకుంటా, దీంట్లో మాలాంటి నిజాయితీగా ప్రజల పక్షాన రైతుల పక్షాన కొట్లాడేటటువంటి వాళ్ళ మీద రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టి చేస్తాం. ఏమంటారంటే సింపుల్ గా ఏం లేని కేసు ఎట్లా పెడతారండి? వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేసిర్రు, వాళ్ళని అరెస్ట్ చేసిర్రు, ఏం లేకుండానే లోపల తీసుకుపోయి లోపల పెట్టగలుగుతారా? అసలు నేను కూడా అదే అనుకుంటున్నానా. పోయినసారి కేసులు పెడుతుంటే నాకు సంబంధం లేకుండా ఏం లేకుండా కేసులు ఎట్లా పెడతారు సార్? నేను గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తే మా అడ్వకేట్ నువ్వు ఫైట్ గిట్ చేసేది ఉండదు అబ్బా. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ముందు దాంట్లో నుంచి రిలీఫ్ అయ్యి నువ్వు రిలాక్సేషన్ తెచ్చుకున్నాక నువ్వు అప్పుడు ఫైట్ చేయంటాడు. అరే అదేందన్నా ఉత్తిపన్నాను నా మీద కేసు పెట్టి దీంట్లో ఏ ఆరోపణ లేదా, నేను పోలీసుల మీద కేసు పెట్టచ్చు అంటే అది లేదు, చట్టం అంతే అంటారు. నిజంగా నేను ఈ భారత రాజ్యాంగంలో ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయన్న సంగతి నాకు ఈ మధ్యనే తెలిసినాయి. ఇప్పుడు నీ మీద కూడా నేను ఇప్పుడు ఫాల్స్ ఎలిగేషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేస్తారు. ఫస్ట్ దాని మీద నేను రిమాండ్ చేసిన తర్వాత నువ్వు తెలుసుకుంటారు. అంటే భారత న్యాయ వ్యవస్థలో కూడా ఇట్లాంటి రాజ్యాంగంలో కూడా ఇట్లాంటి అవకాశం ఉంది. అవకాశాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ మీద దుర్మార్గమైనటువంటి దాడులు చేస్తున్న సంగతి కూడా నేను తెలుసుకున్నాను. పీడీ యాక్ట్ కూడా పెట్టబోతున్నారు, పెట్టిండ్రు ఆల్రెడీ అని ఇట్లా రకరకాలుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. రాజ్యం తలుచుకుంటే ఏదైనా చేస్తుందన్న. గతంలోనేమో గొంతెత్తినటువంటి మా వర్గాలని భూమి మీద లేకుండా చేసారు. ఇవాళ నేను బరాబరు నాకు ఈ జన్మనిచ్చినందుకు ఆ భగవంతుడికి రుణపడి ఉన్నా అని చెప్పి ఆ భగవంతుని ఆజ్ఞతోనే ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఈ దుర్మార్గుల మీద నేను పోరాటం చేస్తూ ఉన్నా. రాజకీయంగా మా వర్గాలకు రావాల్సినటువంటి వాటా కోసం కొట్లాడుతూ ఉన్నా. వీళ్ళకి దమ్ముంటే గట్ల ఫైట్ చేయమని చెప్పాలి. కానీ మన ఏదో భువనగిరి సభ జానే మొత్తం డబ్బులు పెట్టి సభ సక్సెస్ చేసిండు, నేనేంది చేస్తా? మా నాయకుడు నాయకత్వం జరిగినటువంటి సభ. మొన్న మా ఈశ్వరమ్మ గారికి ఒక దుర్మార్గుడు అహంకార పూరితంగా తల్లి లాంటి ఆమెను ఆ రకంగా మాట్లాడితే మా జాతి మొత్తం రెస్పాండ్ అయింది. దాంతోపాటు నేను కూడా ఇవన్నీ వాళ్ళకు ఏంది వీడు అంటే దీని అనుకున్నది జానే అనుక అన్న. ఇవాళ రాష్ట్రంలో ఇవాళ అందరూ మనం అనుకుంటున్నాం సరే, ఈవెన్ ముఖ్యమంత్రి దానికో చూసినా కూడా ఒకనాడు కేసీఆర్ అహంకార పూరితంగా తీసుకుపోయి నిర్బంధిస్తే ఏమైందో చూస్తూనే ఉన్నారు. నేనేమంటున్నంటే ప్రజాక్షేత్రంలోకి రాష్ట్ర మీడియాని తీసుకుని వచ్చి కూర్చుంటా. ఛాలెంజా? 100% ఛాలెంజ్ చేస్తున్నా. నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నా. మీడియా మొత్తం తీసుకొని పోతా. రూపాయి ఫ్రాడ్ జరగలేదని మీరు ప్రూవ్ చేయాలి. నేను ఒక్కటే చెప్తా ఉన్నానా, ప్రజాక్షేత్రంలో కూర్చొని ఇది ఒక్కటే కాదు, భూముల వెలిగేషన్ పెట్టి అన్ని వైపుల నుంచి అలసిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళంతా అందరూ అలసిపోయి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అండదండలు తీసుకొని వాడిని ఇక్కడ ఏదో రకంగా మనం నిన్న ఒక ఆయన మాట్లాడుతూ ఏదన్నా కానీ ఇది మిస్ అయింది కానీ దీంట్లో మిస్ కాదు అని తీసుకొచ్చి చేయాలి. ఎవరు ఏడా? సూర్యాపేటలో ఒక నాయకుడు చెప్తున్నట, ఒక ఆయన ముందల నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇది మిస్ అయితే మాత్రం మనం ఇజ్జత్ పోతుంది అంటే ఏం దుర్మార్గం అన్న. వీళ్లకు 78 ఏళ్ల నుంచి భుజాల మీద ఎత్తుకొని వీళ్ళ అయ్యాలని వీళ్ళ తాతల్ని వీళ్ళ కొడుకుల్ని అసెంబ్లీకి పంపించి వాళ్ళకి అధికారం ఇస్తే దోపిడీ చేసి ₹1,000 కోట్ల సంపాదించుకొని ఇవాళకి మాకు ఇంతకాలం అయినా మాకు రావాల్సిన వాట రావట్లేదని మాట్లాడితేనే ఈ రకంగా మనం ఇచ్చిన అధికారంతో ఇట్లా చేస్తా అంటే ఎంతకాలం చేయగలుగుతారని. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మా సమాజం అంతా అలర్ట్ అయ్యి ఇవాళ జానయ్య మీద కేసు. నేనేమంటున్నట్టేనా బహిరంగ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మొత్తం బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే దున్నపోతు తిన్నదంటే దొడ్ల గట్టే అనే సందంగా ఇవాళకి ఆనాడు కేసీఆర్ కానీ మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఒడ్లు రాగానే మిల్లల మీద ఇష్టం వచ్చేట్టు పోసి తర్వాత తెల్లారి ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్లనేమో చివరికి అన్న ఒడ్లు తడిస్తే డ్యామేజ్ అయితే కావా? ఆ డ్యామేజ్ ఎవరు భరించాలి? ఈ ప్రభుత్వం భరిస్తుందా? అది భరించదు. అయినా వీళ్ళు వెనకనో ముందను కిందో పైన పడి రొటేషన్ చేస్తారు. ఇప్పుడు ఏ మాట కామాట మిల్లర్ల కుంభకోణం జరగట్లేదు అని అనుకోవడానికి కూడా వీల్లేదు కదా. 100% జరుగుతుంది అన్న. ఎట్లా జరుగుతుంది అంటే జరిగితే వీళ్ళేం బాధ ఎలా నా మిల్లు ఉందన్నా, నా మిల్లు దాదాపు మీరు చేయలేదని మీరు అంటున్నారు.
అని ఎక్కడో దగ్గర ఎవరిని ఈ CMR రైస్ సంబంధించి ఇంకొకటి చెప్తున్నా, ఇక్కడ దోపిడీ వర్గాలు కొత్తగా స్టార్ట్ అయ్యి వచ్చినాయి. వాళ్ళు ₹1 మిల్లు పెట్టుకొని వచ్చి ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి దొంగలు ఇవాళ ₹1 మిల్లు పెట్టుకొని 10 కోట్ల వడ్డీ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు, మంచిగానే ఉన్నారు. ఇవాళ నా మిల్లు మీరు ఒకసారి చూసారు కదా, ఐడియా ఉంటుంది మీకు. 20 ఎకరాలలో నేను కొనుక్కున్న మిల్లు. అది ఎవరిది? మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ ఉండే దేవేంద్ర రెడ్డి గారి దగ్గర ఇంటికి వచ్చిన కానీ మిల్లుకు రాలి. అయితే 20 ఎకరాలలో ఉంటుంది. అక్కడ ఎకరం ఇలా ఆయన కొన్ననాడు 10 లక్షలు 5 లక్షలు ఉన్నప్పుడు కొనుక్కున్నాం, మిల్లు పెట్టుకున్నాం. ఇవాళ అది విపరీతంగా పెరిగింది. 60 కోట్లు 50 కోట్లు 100 కోట్లు సుమారు, అంటే గవర్నమెంట్ లెక్క ప్రకారం నేను కొన్న కాంచి ఉండొచ్చు. నేను మిల్లులో పోయి మొత్తం కలిసి వాడు 50 కోట్లు 60 కోట్లు, ఒకటి 50 అంటే ఒకటి 60 అంటే లాస్ట్కి వస్తే లెక్కకు వస్తే ఏముంటుంది అనేది నాకు తెలుసు. గంత ప్రాపర్టీ నేను అలా పెట్టుకొని ఇవాళ రాజకీయాలలో ఇంత యాక్టివ్గా వండుకుంటూ, నేను ఆ రాష్ట్రంలో మా జాతర అధికారం తీసుకొచ్చే పనిలో వండుకుంటూ దీనికి చిల్లర పని ఎట్లా చేస్తానా? ఒకవేళ చిల్లర పని చేస్తే నీ కాడు ఉండాల్సినటువంటి లెక్క ప్రకారం నాకు 1 ఇవ్వాలి 2 ఇవ్వాలి 2-3 నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా నేను డిఫాల్ట్ అయితే నా మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. విజిలెన్స్ ఒక్క నోటీస్ అని వచ్చిందా అన్న? వాళ్ళనే చెప్పమన్నా, నేను ఏమడగను. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ని నాకు ఒక్క నోటీస్ ఇచ్చిందా? ఇంకొకటి, ఒకసారి ఏదో ఒక సీజన్ ఎఫ్సిఐలు తీసుకోకపోతే సివిల్ సప్లై పెడతారా జానే గారు అని అడిగితే దొడ్డోట్లు పెట్టాల్సిన కాడ నేను సన్నోట్లు పెట్టిన మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అందరూ అప్రిషియేట్ చేసి, ఏమన్నా నీకు పిచ్చా, నువ్వు దొడ్డోట్లకు దొడ్డి బియ్యానికి సన్న బియ్యం 60-70 వేసుకెళ్ళి ఎట్లా పెడతావు అంటే నేను చెప్పిన మాట అనిపించుకోదు పోయి, దీనికి అవకాశం దానికి లేదు కాబట్టి దీనికి ఉంది, మీకు ఏదంటే డిఫాల్ట్ కాకుండా ఉంటా అంటే నేను చేసిన. అది ఎట్లా పూడ్చుకుంటాను? నేను ఏదో మా తిప్పల పడతా పోతా ఆంధ్ర నుంచి కొనుక్కొచ్చుకుంటే ఇంకా కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటా. కానీ మనం ఇక్కడ ఈ గవర్నమెంట్ కాడ మనం బదనాం కావద్దనేటటువంటి క్లారిటీతోనే నా మిల్లు నడుపుకుంటూ పోతా ఉన్నా. అయినా ఇంత దుర్మార్గం అంటే నిజంగా చెప్తా ఉన్నానా, భగవంతుడు ఉండు, నేను చెప్తున్నా. ఆ రోజు ఆయన 100 కేసులు పెట్టి కథం చేద్దాం అనుకుంటేనే మళ్ళీ వచ్చి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎవరు ఈ కుట్రలో భాగస్వాములు ఎవరిని మీ మీద? నేను ఒకటే చెప్తా ఉన్నా, అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు అధికారం ఉన్నటువంటి వాళ్ళందరూ ఇవాళ ఏకమై వీడిని ఇక్కడ అణచివేయకపోతే వీడు రాష్ట్రం అంతా తిరుగుతా ఉండు, కాబట్టి ప్రాపర్గానే కథం చేయాలి. నేను ఏమంటున్నా అంటే, నిజంగా నేను తప్పు చేస్తే సివిల్ సప్లై విజిలెన్స్ అందరూ కూర్చోబెట్టి నన్ను ఎంక్వైరీ చేయాలి. కానీ నాతో ఉట్టిగా సంతకాలు పెట్టించి బెదిరించేసి కేసు ఆ రోజు ఏం లేదు నోటీసు ఏదో వచ్చినట్టుగా ఫార్మాలిటీగా అంతా రాష్ట్రం అంతా తిరుగుతారు, నిగాడు తిరుగురని చెప్పినావు. రాష్ట్రం అంతటా సన్నోడ్లు అమ్ముకురని తిరిగినావు. అసలు నేను సన్నోడ్లు ఒక గింజ కూడా తీసుకోవాలి. ఎవరు తీసుకోకపోతే నేను దొడ్డోడ్లు తీసుకొని సర్వీస్ చేస్తున్నా రైతులకు. నువ్వు నా మీదకి ఎట్లా వచ్చింది? నువ్వు ఈ కేసులు పెడతావు. నేనేమంటుంటే, గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బహిరంగ విచారణ జరగాలి. ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంటు అక్కడి నుంచి ఇక్కడ వరకు వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు అసలు ఇంకోటి ఇవ్వాలి. ఇప్పుడు జేపీ మిల్లు అన్నారు కదా, ఇట్లాంటి రూపు లేనటువంటి మిల్లులు ఎన్నో ఉన్నాయి. ఆ మిల్లులన్నీ కూడా వాళ్ళ ఆధీనంలో ఉండి వాళ్ళు దోపిడీ చేస్తున్నటువంటి దాన్ని వాళ్ళు దోపిడీ చేసుకుంటూ ఎవడో అక్కడో ఇక్కడో నాలాంటోడు బీసీ బడుగు బలైన వర్గాల మిల్లులు ఏదైతే ఉంటాయో వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని దొంగలుగా చిత్రీకరించి వాళ్ళు మాత్రం సేఫ్ జోన్లో ఉండటం. మా రైస్ మిల్లర్లు అందరూ కూడా చెప్తా ఉన్నానా, ఇవాళ వాళ్ళు చెప్పుకునే పరిస్థితి లేక భయభ్రాంతులకు గురై ఇప్పుడు ఈ అధికార పార్టీ వాళ్ళందరూ పోయి వాళ్ళ మీద దులుం చేయాలి. నువ్వు ఇన్ని ఓట్లు ఆయన అన్నోళ్ళు అన్నాక ఆయన ఇది అది ఈ పర్సెంటేజ్ కమిషన్ ఎవడు నియకపోతే అక్కడ లోకల్గా ఉన్నటువంటి పోలీసు వాళ్ళతో ఈ పోలీసు వ్యవస్థ ఏందన్నా, ఎవడు అధికారంలో ఉంటే వానికి తొత్తులుగా మారి ఈ రకమైనటువంటి ఇప్పుడు ఎవరున్నారు దీని వెనకాల? ఇప్పుడు జగది ఇప్పుడు ఈయన ఎవరు వట్టె జానయ్య యాదవ్కు పడని శక్తులు ఏమున్నాయి? వర్గాలు వర్ణాలు అంటున్నారు కానీ అందరు లీడర్లు ఉన్నారా? అన్ని పార్టీల లీడర్లు ఉన్నారా? నేనేమంటున్నానంటే, ఇది సూర్యాపేట స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం చేస్తే ఇది కాదు. రాష్ట్ర స్థాయిలో నేను ఏదైతే బీసీ కాన్సెప్ట్ ఎత్తుకొని పోరాటం చేస్తా ఉన్నానో ఆ బీసీ గొంతుకగా ఉండొద్దు అనేటటువంటి ఆకాంక్షించేటటువంటి వర్గాలన్నీ కూడా ఏకమై చేస్తున్నటువంటి కుట్రగా నేను భావిస్తా ఉన్నా. దానికి ఆజ్యం పోసేటటువంటి వాళ్ళు సూర్యాపేటలో నాతో తట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి అగ్రవర్ణ పార్టీలలో ఉన్నటువంటి అందరూ కూడా ఇదందరూ, ఎందుకంటే మొన్నటి వరకు నేను చేసినటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్ల మీద వచ్చారు. 10 ఏళ్ల క్రితం అగ్రిమెంట్ అయిపోయిన రిజిస్ట్రేషన్ అయిపోయి ఇల్లు కంప్లీట్ అయ్యి నేను రేపు మిమ్మల్ని తీసుకొని చూపిస్తారు. రేపు మీరు ప్రత్యక్షంగా మీ లైవ్ మొత్తం చూపించాల్సిందే, సమాజానికి తెలియజేయాల్సిందే. ఎందుకంటే ఇంకా ఎంతకాలం మేము భరిస్తూ ఉంటాం? ఇలా ఎవడు మాట్లాడితే వాడిని అక్రమంగా వాని మీద ఉన్నటువంటి లేని ఆరోపణలు వేసి పెట్టుకుంటా అక్కడ ఇల్లు కట్టుకొని 10 ఏళ్ళ నుంచి నివాసం ఉంటా ఉంటే ఇళ్ల స్థలాలను కూడా ఖాళీ ప్లేసులుగా డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకొని వచ్చి అక్కడ ఫైట్, అక్కడ నెగలు లేకుండా అయిపోయేసరికి అది పక్క పెట్టి మళ్ళీ ఇటుక ఉన్నదే ఉంది మిల్లు. ఇట్లా నన్ను ఒక్కరినే కాకుండా మా బీసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడ గొంతెత్తినా అణచివేసేటటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీకు నిజంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్కు ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలోకి వద్దాం. ఇక్కడ నుండి రాష్ట్ర స్థాయి మీడియాని నమ్ముతా నేను, ఏ అధికారులను కూడా నేను నమ్మే పరిస్థితి లేను. మీడియా సాక్షిగా అణువు ఎంక్వైరీ చేద్దాం. ఏ మిల్లులు నా మిల్లులు ఏం డిఫాల్ట్ వచ్చినా నేను బాధ్యని. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి పాలసీ అసలు మీకు తెలుసా? ఇవాళ వరకు మీకు అంటే కనీసం అవగాహన లేకుండా
తాళాలు పడ్డ మిల్లుల మీద వేల క్వింటాలు లక్షల క్వింటాలు ఇస్తుర్రు. బియ్యం ఎన్ని కిలోలు ఎన్ని క్వింటాల ఒడ్లు నడిస్తే ఎన్ని బియ్యం వస్తాయి కూడా అవగాహన లేకుండా మిల్లుల మీద వేసిపోతా ఉన్నారు. అసలు ఇంకోటి చెప్తున్నా, ఈ గవర్నమెంట్ ఈసారి మా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కరు కూడా మిల్లరు అగ్రిమెంట్ ఇవ్వలే, మాకు వద్దనేది లేచారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొన్ని మిల్లుల మీద పోయి ఒడ్డు పోసి వెళ్ళిపోయారు. ఎవడు బాధ్యుడు కావాలి దానికి? ఇవాళ నన్ను ఎట్లా అడుగుతావు, నువ్వు నా కాడ ఒడ్డు తక్కువ ఉన్నాయని? అసలు నువ్వు ఇచ్చిన రోజు నా కాడ ఏమైనా అగ్రిమెంట్ ఉందా? ఇప్పుడు నువ్వు షార్టేజ్ అంటున్నావు, అసలు నేను నీ కాడ వడ్లే తీసుకోలేదని నేను చెప్తున్నా. నువ్వు వడ్లు ఇవ్వకుండా నేను అగ్రిమెంట్ లేకుండా మీ రైస్ మిల్ ముందు పోసిపోయారా? అదే కదా అన్న, ఇప్పుడు నేను ఉంటే నేను ఏమంటానంటే, ఇప్పుడు నా కాడ అగ్రిమెంట్ తీసుకొని వచ్చి నా ముందరకు రమ్మని చెప్పండి. వాళ్ళు ఇయ్యారు. మరి అధికారులు అగ్రిమెంట్ చేసుకోకుండా అట్లా వేయడం తప్పు కదా? ఎవరు అడగాలి ఇది? ఇప్పుడు మేము అడిగితే మమ్మల్ని లెక్కలు తీసుకుంటారు. నేను అదేగా మాట్లాడేది. అసలు నాకు ఒడ్లు షార్టేజ్ ఉండటం ఏంది? ఎక్సెస్ ఉన్నాయి కదా, నేను ప్రైవేట్ మార్కెట్లో కొన్న ఒడ్లు ఉన్నాయి అందులో. నా ఒడ్లను కూడా అన్న చూపించుకుని అదిలో విధిలో ఉట్టిన రాసి. ఇప్పుడు మీరు ప్రైవేట్ నుంచి ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చిన అన్ని లెక్కలేసి మొత్తం డీటెయిల్డ్ గా తీసుకున్న తర్వాత కదా మీకు నోటీస్ ఇచ్చో ఇవ్వాల్సి పెట్టాలి, అంతే కదా? మీ ప్రైవేట్ మీరు కొన్న ఒడ్లు కూడా అందులోనే ఉన్నాయి అన్ని. నా పెద్ద ఎక్సెస్ ఉంటాయి కదా. ఎక్సెస్ నేను అనేది కూడా ఎక్సెస్ ఉన్నాయని ఇప్పుడు వీళ్ళు లేని ఒడ్లని ఇచ్చినట్టుగా క్రియేట్ చేసుకొని ఈ డ్రామాలు చేస్తా ఉన్నారు. నేను ఏమంటున్నానంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎప్పుడు ఓట్లు ఇచ్చినా అగ్రిమెంట్ చేసుకుంటది. సరే, మీరు ఇప్పుడు విచారణకు ఓకే అంటున్నారు కదా అన్న, బహిరంగ విచారణ సూర్యాపేట్ ఏదైనా ఒక ఫంక్షన్ హాల్లోనే ఇక్కడ ఒక బహిరంగ విచారణ వజ్రా రైస్ మిల్ మీద అని పెడతాడు. 100% బహిరంగ విచారణకు నేను సిద్ధం. నేను అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్తే నేను అక్కడికక్కడే దేనికైనా రెడీ అన్న. నేను షార్టేజ్ చూపించడమే కాదు, షార్టేజ్తో పాటు షార్టేజ్ లేదని నిరూపించుకోవడంతో పాటు నేను అడిగిన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం ఉండాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో మీరే చూసారు కదా, నిన్న పేపర్లు వచ్చింది, తాళాలేసిన మిల్లిపోయి ఆయనకి తాళాలేసిన నువ్వు వడ్లిచ్చి నాకు నా బిల్లులోకి వచ్చి పట్టించుకుంటే నువ్వు అన్ని బియ్యం వేయలేదట, నా పేరు మీద సెకండ్ ఏటుగా నా మీద కేసు చేసేది ఏదన్నా? నువ్వు నేరుగా నాకేమైనా ఇచ్చినావా? నాకు నీకేమైనా సంబంధం ఉందా? వాడు 100 చెప్తాడు, నేను కూడా చెప్తాను. ఇప్పుడు దీంట్లో మొత్తం ఆ డిపార్ట్మెంట్ ఇంకోటి కూడా తీసుకున్నాను, మరి వాళ్ళ మీద కేసు చేయి. సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీకు ఏమైనా గొడవ ఉందా? నాకు వారితో ఎప్పుడు నేరుగా అక్కడ ఉన్నటువంటి లోకల్తో ఎవరితో లేదు. ఆయనతో మీకు ఎప్పుడు ఇష్యూస్? ఎప్పుడు ఏం లేదు, నాకు ఆయనకు ఎప్పుడు విషయం లేదు. పద్ధతిగా ఉండేటటువంటి నాయకత్వం. ఆయన దేశం కోసం పోరాడి వచ్చిన నాయకునిగానే మాకు గుర్తింపు ఉంది. మేము వాళ్ళతో నేరుగా ఎప్పుడు తలపడలేదు, మాట్లాడు. కానీ నా లైన్ ఏంటంటే, అరే 70-80 ఏళ్ళు అయింది, వాళ్ళ మా తల్లిదండ్రులు చదువుకోకపోయినా మాకు చదువునిచ్చిర్రు. భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు గొప్ప ఓటు ఆయుధం అనేటువంటి అవకాశం ఇచ్చిండు. కోట్ల జనం ఉన్నటువంటి మేము 3-4% లేనటువంటి వాళ్ళకి ఓట్లు వేస్తే ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉంటే ఇంకెంతకాలం భరించాలనేటటువంటిది నా వర్షను. దానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే కదా ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఏమన్నా డిఫెన్స్ లో ఏం లేరు కదా, మీరు అఫెన్స్ లోనే ఉన్నారా? నేను 100% ఇవాళ చట్టం, అరే భారత న్యాయస్థానం నాకు నెల రోజుల వరకు అవకాశం ఇచ్చింది. నువ్వు మళ్ళీ ఇలా 3వ కేసు పెట్టేది ఎక్కడిది? నీ చేతులు అంటే ఎంతో దుర్మార్గం అని చెప్తా ఉన్నా. నేను ఏమంటున్నా అంటే, ఒక నిజంగా అక్కడ ఏదైనా జరిగి ఆ మిల్లు బంద్ అయ్యే ఏడాది అయింది, నువ్వు ఏడాది క్రితం వాళ్ళ మీద కేసులు పెట్టుకోవాలి. ఆ రోజు పెడితే నా మీద కూడా పెడతా అంటే నువ్వు అది వేరు. ఇవాళ నాకు ఈ కేసు పెట్టించి విజిలెన్స్ వాళ్ళని దాడులు చేయించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఉద్దేశపూర్వకంగా చేసుకుంటూ దీంట్లో నేను కోర్టు నుంచి ఏదన్నా తీసుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కేసు పెడతా, ఇది అయిపోయినాక ఇంకొకటి. నువ్వు చేసేటటువంటి కుట్రల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా వర్గాలన్నీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు మీకున్నటువంటి మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వ్యవస్థ కూడా ఎంత దిగజారుడు వ్యవస్థ అంటే, ఇవాళ కనీసం ఏ మాత్రం అవగాహన లేకుండా ఎవరిని పడితే వాళ్ళని తీసుకుపోయి ఆడపడేయాలి. మీ అబ్బాయిని మీ భార్యని ఇద్దరిని అరెస్ట్ చేసిరా? లేదు, మా అబ్బాయినే అరెస్ట్ చేసాడు. ఆయన కదా ఈ వ్యవస్థతో కూడా సంబంధం లేదు. డైరెక్టర్ గా ఉన్నాడు ఆయన. గతంలో ఉండే ఆయన అందులో నుంచి ఇంకా వేరే కంపెనీకి అతను వెళ్ళిపోయాడు. మేము ఇద్దరమే ఉన్నాం, కానీ వెళ్ళిపోయినది కూడా లీగల్ కాలేదు అనేది వాళ్ళ వర్షం. ఆయన ఇంకో మా రెండో బాబు MBBS కంప్లీట్ చేసిండు, PG కోసం కోచింగ్ వాడిని కూడా పట్టుకపోయి ఎరాజ్ చేయడం. 3 రోజుల నుంచి ఎక్కడున్నా కూడా తెలియదు నా కొడుకు. వాడు నాకు అసలు ఈ బిజినెస్కి అతనికి సంబంధం లేదు. వాడు చదువుకుంటూ ఉండి ఏదో ఉంటే పోయిరట్ట తీసుకొని పోయి ఇప్పుడు రిమాండ్ చేయకుండా 2 రోజుల నుంచి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని మరి వాడిని ఎన్ని రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. మేము ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఒకటే, మీకు ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉన్న ఈ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నా ఎదురుగా కూర్చొని ప్రజాక్షేత్రంలో ఎక్కడ పిలిస్తే అక్కడ బహిరంగ విచారణకు నేను రెడీగా ఉన్నా. అక్కడ ఎవరు తప్పు తెలితే అక్కడికక్కడే ఆ తప్పుకు శిక్షలు వేసే విధంగా చట్టాలని రెడీ చేసుకొని వచ్చి కూర్చుందాం. ఎనీవే, ఇప్పుడు మరి ఇంకొక దాంట్లో బెయిల్ వచ్చేదాకా మీరేం బయటికి రారు ఇప్పుడు. ఇక అంతేగాని ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని లోపడేయాలి. నేను నన్ను లోపడేసి దొంగ అని క్రియేట్ చేయాలి. అంటే ఒక కుక్కని చంపాలంటే దాన్ని పిచ్చి కుక్కగా క్రియేట్ చేయాలి. సో మీరు అవకాశం ఎందుకు ఇవ్వాలన్నది అంతే కదా. నాకు న్యాయస్థానం ఉంది. ఇవాళ ఒక పౌరునిగా రాజ్యాంగం కల్పించినటువంటి ఒక రైటు ముందస్తు నేను అంటే ఇప్పుడు వాళ్ళకు కేసు ఎవరి మీద చేయొచ్చు అన్న సంగతి కూడా ఈ సమాజానికి తెలియదు. ఉట్టిగా పిటిషన్ ఇస్తే FIR చేసి రిమాండ్ చేయొచ్చు. అది ఎప్పుడు తెలుసుకోవాలంటే నువ్వు రిమాండ్ పోయి వచ్చిన తర్వాత. ఇది ఎక్కడ వ్యవస్థ అన్న? అందుకోసం నేను నేరుగా పోయి నేను బహిరంగంగా కొట్లాడుతా అంటే ఒకదాని మీద ఒకటి 100 కేసులు పెడతా అంటారు.
నేను 100 కేసులు పెట్టి జైల్లో కూర్చొని కొట్లాడలేను కదా. అందుకోసమే న్యాయస్థానాన్ని నేను సో మీరు హైకోర్టులో ఒక పిటిషన్ వేయండి, నా మీద ఏమేం కేసులు ఉన్నాయని మొత్తం కేసుల లిస్ట్ అడిగితే దాని మీద ఒకటేసారి వెళ్ళిపోవచ్చు కదా. అది ఇవాళ ఇప్పుడు జరుగుతుంది. మా అడ్వకేట్స్ అందరూ అంటే 2 రోజులల్లో నాకు బెయిల్ ఇచ్చారంటే పరేషాన్ అవుతారు అక్కడ. అంటే నా ట్రాక్ రికార్డ్ ఎట్లుంటే ఇస్తారన్నా? సీఎంఆర్ నేను తీసుకున్న తర్వాత నేను ఇంకొకటి చెప్తున్నా, కలెక్టర్ చెప్తున్నా, కమిషనర్ గారికి చెప్తున్నా, మొత్తం రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్ల ట్రాక్ మొత్తం మొదలు పెట్టండి, వజ్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ట్రాక్ మొదలు పెట్టండి. ఏ ఒక్కరోజు డిఫాల్ట్ అయినా, మీరు డిఫాల్ట్ అయ్యారు, ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో డిఫాల్ట్ అయ్యి వాళ్ళకున్న గొడవలతోనే అనేక సందర్భాల్లో రైస్ మిల్లర్ని ఇబ్బంది పెట్టినా కూడా నేను జీఎం లెవెల్లో పోయి, సార్ నా మిల్లులో ఒడ్లు రన్నింగ్ కాకపోతే ఇవి ఏవైతే దొరికే నాన్న, ఈ క్రాప్ ఇచ్చిన ఒడ్లు 3 నెలలు కాటకముందే మళ్ళీ రిజెక్షన్ వస్తాయి. ఎఫ్ఎక్యూ నామ్స్ ప్రకారం ఎఫ్సీకి పెట్టకపోతే వాడు తీసుకోడు. కానీ మిల్లర్లు మనం రైతుల కానీ తీసుకునేటప్పుడు ఎఫ్ఎక్యూ నామ్స్ ఉంటాయన్న, తాళ్ళు ఇచ్చినా, తవుడు ఇచ్చినా, తడిసిన ఇచ్చినా తీసుకోవాలి. అందరూ ఒక భాగం అయితే ఒడ్డేజానే ఒక భాగం. నేను రైతుల కష్టం నుంచి వచ్చినోడిని కాబట్టి నేను ఖచ్చితంగా ఆ కోణంలో నేను చూడాల్సిందే, తీసుకోవాల్సిందే. నేను ఏదో రొటేషన్లా నడుపుకొని పబ్లిక్లో గౌరవంగా బతకాలనేటువంటి కాన్సెప్ట్తో ముందుకు పోతున్నా. దీనికి అనేక రకాల సోషల్ మీడియాలు ఇవాళ గంతైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎవరు అరే నాయన 73 కోట్లు 60 కోట్లు ఒక 73 కోట్లు ఒకళ్ళు నిజంగా ఇదే ఉంటే సంబంధించినటువంటి అధికారులు కదా తప్పు చేసినట్టు. ఇంత తప్పు చేస్తుంటే వాళ్ళు ఎట్లా చేస్తారు? మరి వాళ్ళని గారు ప్రశ్నించాల్సింది నన్ను కాదు కదా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వడ్లేసి నేను టైంకి ఇవ్వకపోతే వాళ్ళు ముక్కు పిండి వసూలు చేసుకోవాలి కదా, లేకుంటే ఒక సీజన్ వడ్లేయకుండా ఆపాలి కదా. అసలు తప్పు చేసిన దొంగల్ని పక్కకు పెట్టి నన్ను పట్టుకొని రాజకీయ దురుద్దేశంతో ఎవడో చేసిన కుట్రలకు ఇన్ని కోట్లట అన్ని కోట్లట, ఈ తప్పుడు వార్తలు తప్పుడు ఆరోపణలు మానుకోవాలి. నేను అందరిలాంటి మిల్లర్ని కాదు, అందరిలాంటి అసలు మిల్లర్ల వ్యవస్థ భ్రష్టు పట్టించేది ప్రభుత్వం అన్న. ఎందుకంటే నీకు కనీసం క్యాల్కులేషన్ లేకుండా ఇప్పటివరకు ఎన్నోసార్లు అప్పీల్ చేసినావు, ఎన్నోసార్లు మెమోరాండాలు ఇచ్చినావు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఒకసారి బురదలు దిగిన తర్వాత ఇది పీక్కునేసరికి ఇది దిగుతుంది, ఇది దిగుతుంది, ఇది దిగుతుంది. మిల్లర్ల పరిస్థితి అట్లుంది. ఇవాళ జానాయ్ టచ్ చేసిన తర్వాత మిల్లర్లు అందరూ హ్యాపీగా ఉండరన్నా. బరాబర్ జానాయ్ దీని మీద పోరాటం చేస్తాడనేటటువంటి ధైర్యం కూడా మా మిల్లర్లకు వచ్చింది. నేను 100% ఇలా మా జాతుల పక్షాన కొట్లాడటం కాదు, మా మిల్లర్ల పక్షాన కూడా కొట్లాడతా. మేము మిల్లర్లను సహకరించకుంటే ఈ ప్రభుత్వాలు నిలబడతాయన్నా? ఇలా ఒడ్లు రాగానే చివరి గింజ కొంటాను ఎవరికి వాడు ప్రెస్లో మాట. మీరు జెన్యూన్ మిల్లర్ల పట్ల కొట్లాడండి, అక్రమ మిల్లర్ల పట్ల కూడా పోరాటం చేయండి. అసలు అక్రమ మిల్లర్ నేను దొరికానా? వీళ్ళ కంట్రోల్ ఉన్న మిల్లులు అక్రమ మిల్లర్లు, వాటి మీద కూడా మీరు ఎక్స్పోజ్ చేయాలా? 100%. ఇప్పుడు నేను ఏమంటానంటే జేపీ మిల్లు మీద పెట్టరు అన్న, మీరు దీని మీద మీరు మాట్లాడండి. జేపీ మిల్లుకి ఎప్పటి నుంచి వడ్లు ఇస్తారు, ఇస్తే ఒక సీజన్ ఇస్తే 2వ సీజన్ ఆ మిల్లు నడిచిందా లేదా చూసుకోవాలి కదా. అదే అధికారుల తప్పు ఉన్నదా? నేను ఏమంటారు అక్కడ ఇమీడియట్ గా దానికి బాధ్యులైనటువంటి అధికారుల మీద యాక్షన్ తీసుకుంటారు ఈ ప్రభుత్వం. దాని వెనకాల లీడర్ ఉన్నాడా? 100%. మిల్లు వెనక లీడర్ కాదు, మిల్లు ఆఫీసర్లు ఉంటారు. ఆఫీసర్ల ఈ డిపార్ట్మెంట్ లో బాగుపడ్డది ఎవరా అంటే ఆఫీసర్లు, వాళ్ళని నడిపిస్తున్నటువంటి పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి రాజకీయ నాయకులు. ఏ మిల్లర్ బాగుపడలే, ఏ రైతు బాగుపడలే. మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను ఒక్కసారి సూర్యాపేట ప్రజలకు ఒక మాట చెప్తా. చెప్పండి. దయచేసి సూర్యాపేట నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బరాబర్ ఈ రాష్ట్రంలో మెజార్టీ వర్గాలకు అధికారం రావాలనేటటువంటి ఆకాంక్షతో ముందుకు పోతున్నటువంటి నాపై వస్తున్నటువంటి ఆరోపణలకు నేను బహిరంగంగా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. మీరెవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మా జానాయ్ నిజంగా నేను చెప్తున్నా, ఎక్కడ కూడా పొరపాటు లేదు. ఈ మిల్లర్ల వ్యవస్థ, ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఇవాళ మనం టచ్ చేసిన తర్వాత ప్రక్షాళన చేయబడుతుంది. ఎందుకంటే ఇంత ప్రాంప్ట్గా రైతుల పక్షాన పనిచేసినటువంటి నన్ను రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ స్వార్థంతో అక్కడ ఉన్నటువంటి నాయకులు నాతో తట్టుకోలేక పైన ఉన్నటువంటి వాళ్ళ యొక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి వర్గాలతోని చేస్తున్నటువంటి కుట్ర. ఈ కుట్రలో నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ మాత్రం కూడా పొరపాటు లేదు. ఇది బరాబర్ అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి అన్నీ తెలుసు. వారు మౌనం వీడాలి. అక్కడ జరిగినట్టు మీ అధికారులందరూ రిక్వెస్ట్ చేస్తే అనేక సందర్భాల్లో రైతుల ఓట్లు తీసుకొచ్చుకొని తడిసిన లోపడేసుకొని ప్రాంప్ట్గా బియ్యం పెట్టినటువంటి వజ్రా గ్రూప్ ఆఫ్ మీద ఇంత పెద్ద ఆరోపణ వచ్చినాక కూడా మీ పదవులు కాపాడుకోవడం కోసం, మీరు అధికారుల కాడ మెప్పుగా ఉండటం కోసం మీరు మౌనంగా ఉంటే భవిష్యత్తులో అది మీకే నష్టాన్ని చేకూరుస్తుంది అనేటటువంటి విషయాన్ని గౌరవ కలెక్టర్ గారితో పాటు సివిల్ సప్లై అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ దీని మీద బహిరంగ విచారణకు సిద్ధంగా ఉన్నా. మా వర్గాలందరికీ చెప్తా ఉన్నా, ఈ సమంతా కూడా వజ్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో పొరపాటు లేదు. ఉన్న పొరపాట్లన్నీ కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రూల్స్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు అవసరాలకు అనుగుణంగా మిల్లర్ల మీద ఒత్తిడి చేస్తున్నటువంటి పొరపాట్లు తప్ప ప్రత్యేకంగా మేము చేసినటువంటి పొరపాటు లేదు. వీళ్ళు అధికారులను అడ్డం పెట్టుకొని కొన్ని మిల్లుల్ని ఎలాంటి రూపం లేకపోయినా మిల్లుల పేరు మీద ఒడ్లు డ్రా చేసి
వాళ్ళ వైపు ఇది రాకుండా ఉండటం కోసం న్యాయంగా నడిపించుకొని ఆ వృత్తి మీద ఆధారపడి చేస్తున్నటువంటి వాళ్ళ మీద రాజకీయ కుట్రలతో చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యగా మీరందరూ కూడా ఇవాళ కాకపోతే 2 రోజుల ఇవాళ పారిపోయాల్సినటువంటి అవసరం లేదు. తప్పుడు కేసులు పెట్టినటువంటి ఈ ప్రభుత్వ అధికారులకు మరి న్యాయస్థానం ద్వారా నేను రిలీఫ్ తీసుకున్న తర్వాత వచ్చి బహిరంగంగా వాళ్ళని చర్చకు సిద్ధం అనేటటువంటి సవాళ్ళు ఇప్పుడు తెలియజేస్తా ఉన్నాను. మీరు చూడండి, నిజంగా నేను నా మీద ఎలాంటి దురుద్దేశం లేకపోతే నా మిల్లుల మీద పెట్టే కేసుల మీద నేను కోర్టుకు పోయి ఇవాళ రిలీఫ్ తీసుకొచ్చుకున్నా. వెంటనే తప్పుడు కేసు ఇంకోటి మోపిరు అంటే మీరు ప్రజలు కూడా గమనించాల్సినటువంటి సందర్భం ఇది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గానికి వాళ్ళే శిక్షణ అనుభవించే సమయం వస్తుంది. అప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ జానయ్య యాదవ్ గారు. ఇది వట్టే జానయ్య యాదవ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం, బహిరంగ విచారణకి నేను సిద్ధం అంటున్నాడు. ఆ షార్ట్ ఫాల్ లేదు, ఖచ్చితంగా నేను అక్కడ ప్రూవ్ చేయగలను అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ చేయాలి. ఈ మిల్లర్లు వాళ్ళ వెనకాల ఉన్న అధికార పార్టీ, గత ప్రభుత్వంలో ఉన్న పార్టీ నాయకుల యొక్క మిల్లులు కూడా చాలా ఉన్నాయి. అన్ని అక్రమాలని బయటికి తీయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు వాళ్ళు అని కాదు. సో ఆయన నేనే తప్పు చేయలేదని చెప్తున్నారు. డైరెక్ట్గా మీరు అవసరమైతే ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయండి మీడియా ముందుకు వచ్చి. సో తనని కూడా అక్కడ డిబేట్లో కూర్చోబెట్టండి. బెయిల్ వచ్చిన ఇది ఖచ్చితంగా చేయాలి. సో ప్రస్తుతానికైతే ఆయనకి ఒక కేసులో అయితే బెయిల్ వచ్చింది. బెయిల్ అంటే నాట్ ఆర్డర్, అంటే అరెస్ట్ చేయొద్దు, 27వ తేదీ ఆగస్టు వరకు ఆయన్ని అరెస్ట్ చేయొద్దు అని ఒక ఆర్డర్ వచ్చింది. ఇమీడియట్గా ఇంకొక ఎఫ్ఐఆర్ నమోదు చేసిరట. దానిలో కూడా వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు. సో బేసిక్గా మరి చాలా మందికి డౌట్ వస్తుంది, మరి ఒకవేళ ఏ తప్పు చేయకపోతే బయటికి రావచ్చు కదా అని అంటారు. కానీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈక్వేషన్ అట్లా లేదు. ఇప్పుడు మా మీద కూడా గతంలో నమోదైన కేసుల్లో మేము కూడా ఇప్పుడు అరెస్ట్ అయితే ఏమవుతుంది, అరెస్ట్ అయిన తర్వాత లోపల తీసుకెళ్ళి వేస్తారు. లోపల తీసుకెళ్ళి మనం లోపల ఉండే లోపు బయట అంతా విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తారు. సో మనం బయటకు వచ్చి ఆ ఎఫ్ఐఆర్ మీద మళ్ళీ అప్పుడు కొట్లాడుకోవాలి. మనం నేను తప్పు చేయలేదు, ఇది ప్రూవ్ అయ్యేసరికి ఇక సంవత్సరాలు అవుతుంది. సో కాబట్టి ముందుగానే వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే బెయిల్ కోసం ప్రయత్నం చేస్తారు. ఇది న్యాచురల్గా జరిగేది. సో ఒకవేళ ఈయన బయట ఉన్నాడు అనుకోండి, ఇమీడియట్గా ఒక 10 కేసులు పెడతారు, లోపలేస్తారు. సో వాళ్ళ ఆ సాటిస్ఫాక్షన్ అనమాట అది. సో వాళ్ళ యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి ఒక భయంకరమైన కుట్ర. ఏదేమైనా జానయ్య అయినా ఇంకెవరైనా తప్పు చేస్తే ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ చేసి విచారణకు ఆదేశించండి. విచారణ చేసి తప్పు చేసి దోషులుగా తేల్చండి. సో ఆయన నేనే తప్పు చేయలేదని అంటున్నాడు. మీరు కూడా బహిరంగ విచారణకి సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. ఆయన నేను రెడీ అంటున్నాడు. సో ఖచ్చితంగా సూర్యాపేట కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.